జ్యోతిర్మయుడకు దేవుని సంగమా, దేవుని సమాజమా, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి దివ్యమైన వాక్కులను మనము పరిశీలన చేద్దాం. ప్రకటన గ్రంథంలోని 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు మనము చదువుకుని దాని గురించి పరిశీలన చేద్దాం. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణ స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్, యుగ యుగములకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమెన్. చూశారు కదా ప్రియ మిత్రము, దేవుని దగ్గర కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికిన కాలంలో 3.5 సంవత్సరాలు ఆయన సేవా జీవితం ఉంది. దేవునికి ఇష్టలుగా జీవించి దేవుని చే కనికరించబడ్డాడు. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవునికి ప్రియ కుమారుడుగా అయ్యాడు. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా జీవించాడు. దేవుని చేత స్వీకరించబడ్డాడు పరలోకానికి, తన్ను ఉన్న దేవుడున్న స్థలానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత కోటాను కోట్ల దేవదూతలు సింహాసనాసీనుడైన దేవుని యొద్ద ఉన్న యేసుక్రీస్తు ప్రభుకు వారు ఏం చేస్తున్నారంటే మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి, స్తోత్రములు చెప్తున్నారు. చూశారు కదా ప్రియమిత్రమా, ఈ రకంగా చూసుకున్నట్టయితే దేవదూతలు దేవుని పిల్లలైన మానవులు దేవుని యొక్క ఇష్టానుసారంగా నడిచినట్టయితే ఒకానొక సమయం లోపల దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యంలో మనం ప్రవేశించినట్టయితే ఆ దూతలు మనల్ని కూడా గొప్ప చేస్తాయి. చూశారు కదా ప్రియమిత్రమా, ఎంత సంతోషకరమైన జీవితం ఉంటుందో దేవుని యొద్ద. అది శాశ్వతమైన లోకం, అది పరిశుద్ధ జనాంగం ఉండే స్థలం. అది దేవుడు మనకు కూడా అలాంటి ఆయుష్ అలాంటి యొక్క ఆయుష్ను, అలాంటి యొక్క ఆశీర్వాదాన్ని మనకు దేవుడు కలగజేశాడు. ప్రియమిత్రమా, మనకు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో తెలుపుతా ఉన్నాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు దేవుడు దయచేశాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎంతకాలం ఉండవు. అవి నశించిపోతాయి, కుళ్ళిపోతాయి, నాశనం అవుతాయి. భూమిలో నుండి వచ్చాయి, భూమిలోనికి కలిసిపోతాయి. అవి శాశ్వతమైనవి కావు. గాలి ఏ దిక్కు నుంచి వస్తుందో, ఏ దిక్కుకు వెళ్తుందో మనకు తెలియదు. వర్షం వచ్చుద్ది, వర్షం పోద్ది.
సూర్యుడు ఉదయిస్తాడు, సాయంత్రం కాగానే వెళ్ళిపోద్ది. మన ఆస్తులు కూడా శాశ్వతము కావు. కొంతకాలం ధనవంతునిగా ఉండవచ్చు, కొంతకాలం ధనము వెళ్ళిపోద్ది మన దగ్గర నుంచి. ఎప్పటికీ కూడా అంటిపెట్టుకొని ఏది ఉండదు మనకు. ఎప్పటికీ అంటిపెట్టుకొని ఉండేవారు ఎవరు అని అంటే దేవుని యొక్క ప్రేమ మాత్రమే. దేవుని ప్రేమ కలిగి భూలోకములో ఉన్నన్ని రోజులు, భూమి మీద నివసించినన్ని రోజులు దేవుని యొక్క ఇష్టానుసారమైన జీవితము యేసుక్రీస్తు ప్రభుల వారు జీవించాడు. కాబట్టి దేవుని చేత అంగీకరించబడి పరలోకానికి చేరి దేవుని యొక్క సింహాసనం ప్రక్క కూర్చొని ఈ రోజున పరిపాలిస్తూ ఉన్నాడు. దేవుడు ఆయనకు ఆధిక్యతను దయచేసి పరలోకమందును భూమి మీదను భూమి కింద ఉన్న పాతాళమందును కూడా ఆయనకు అధికారం ఇచ్చి ఆయనను ఆ స్థానంలో నిలబెట్టి గొప్ప చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు మార్గంలో ఎవరైతే నడుస్తారో వారందరికీ కూడా యేసుక్రీస్తుతో పాటు రక్షణను దయచేయడమే కాకుండా పరలోక స్వాస్థ్యమైన పరలోక రాజ్యాన్ని మనకు కూడా ఇచ్చి యాజకులుగా పరిశుద్ధులుగా నిలబెడతాడు దేవుడు ఒకానొక సమయంలో. ఆ సందర్భం గురించి నిరీక్షణ కలిగిన వారమై ప్రపంచ క్రైస్తవులందరూ ఎదురు చూడాలని నేను యూట్యూబ్ ద్వారా, ఈ వీడియో ద్వారా, ఈ ఫేస్బుక్ ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇది మంచి తరుణం. ఒకవేళ మార్పు లేదా ఇప్పుడే మారండి. ఇంకా రాబోయే కాలంలో క్రైస్తవులకు గడ్డు కాలం వచ్చుద్ది. ఇప్పుడే మీరు బలంగా క్రీస్తులో ఉన్నట్టయితే, దేవునిలో ఉన్నట్టయితే రాబోయే ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని జీవంతో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏ సమస్యనైనా ఎదుర్కోవచ్చు. దేవుడు నీ అందుంటే, క్రీస్తు నీ అందుంటే. ఇక్కడ క్రీస్తుకు దేవునికి ఇద్దరికి కూడా దేవదూతలు స్తోత్రాలు చెప్తా ఉన్నారు. అంత ఆధిక్యత దేవుడు దయచేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారికి. ప్రియమిత్రమా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సేవా జీవితం మొదలుపెట్టినప్పుడు సాతానుడు వచ్చి ఆయనను శోధించినప్పుడు, ఇగో ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తిను అని చెప్పినప్పుడు, ఇగో ఈ యొక్క దేవాలయము గోపురం పైకి తీసుకెళ్ళి, ఇగో ఈ లోక రాజ్యాలను నీకు ఇస్తాను, ఇగో నాకు నమస్కారం చేయి, నాకు సాష్టాంగ నమస్కారం చేయి అన్నప్పుడు, ఒకవేళ ఆ యొక్క సాతానుని యొక్క మాటలు విన్నట్టయితే ఉంటే ఆయన పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచన చేశారా? ప్రియ సంగమా, దేవుని పిల్లలారా, అధోగతి పాలయ్యే వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుని నుంచి తొలగిపోయేవాడు, దేవుని ఆజ్ఞను ధిక్కరించేవాడవుతాడు. దేవుడు సామాన్యుడు కాదు. దేవుడు సర్వంతర్యామి, దేవుడు సర్వజ్ఞుడు, దేవుడు సర్వశక్తివంతుడు, దేవుడు సర్వజ్ఞాని, భవిష్యత్ జ్ఞాని దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని నిర్ణయించిన విధానము చాలా గొప్పది. మానవుల నుండియే, మనుషుల నుండియే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా సర్వ మానవాళిని రక్షించాలని దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. కాబట్టి మనల్ని అందరినీ రక్షించాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ప్రేమ. ఆయన బలం చేత మనల్ని కూడా క్రీస్తు రాజ్యంలో చేరుస్తాడు. దేవుడు ఆనందిస్తాడు. నాకు అనేక మంది కోటాను కోట్ల జనాంగం కావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, నీ గురించి, నా గురించి. కాబట్టి దేవుడు అంత ప్రేమగా చేతులు చాపి రండి నా యుద్ధకు అని దేవుడు యేసుక్రీస్తు ద్వారా అడుగుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అంటా ఉన్నాడు, నా తండ్రి చేత ఎవడు ఆకర్షించబడితేనే వాడే నా యుద్ధకు వచ్చును కానీ వేరేవాడు నా యుద్ధకు రాడు అని చెప్తా ఉన్నాడు. ఈనాడు ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభును
హేళనగా మాట్లాడుతూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, చెలోక్తులు మాట్లాడుతూ ఉన్నారు. వారందరికీ కూడా శ్రమ. స్వయాన ఆయన దేవుని కుమారుడిగా ఈరోజు స్వీకరించబడ్డాడు. ఒక రాజు, మన దేశంలో ఉన్న రాజు కొడుకును ఏమన్నా అంటే ఎన్ని కేసులు పెడతారు, ఎన్ని చట్టాలు తీసుకొని వచ్చి ఆయనను ఇబ్బంది పెడతారు. ఆ యొక్క అన్న రాజు కొడుకునంటే మరి దేవుని కొడుకును ఎవరైనా ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈజీగా నోరున్నది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. పిచ్చి పిచ్చి మాటలు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు, ప్రపంచానికి ప్రభు, సర్వలోకాలకు ప్రభు. ఆయన గుర్తెరగండి, చాలా జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభు ఈ మానవుల రాజ్యాలు ఏమైతే ఉన్నాయో అన్ని రాజ్యాల మీద అధికారం కలిగిన వాడు. దేవుడు అప్పచెప్పాడు ఆయనకు ఆ రాజ్యాల మీద అధికారాలను. దేవుడు సర్వశక్తివంతుడు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయనను మాత్రమే ఆయన మాత్రమే వసించేవాడు. దేవుని ఎవడును ఎప్పుడును చూడలేదు. తన రొమ్మున ఆనుకొని ఉన్న తన శిష్యు తన కుమారుడే ఆయనను బయలుపరిచెను. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క గుణగణాలు అన్నీ కూడా తేట తెల్లంగా మనకు ఆయన జీవించి మన దేవుని యొక్క లక్షణాలన్నీ కూడా ఆయన చూపెట్టాడు. మాదిరికరమైన జీవితం యేసుక్రీస్తు ప్రభుల వారిది. యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఎంత గొప్ప ఇవ్వాలో అంత ఇవ్వాలి, కానీ దేవునితో సమానంగా ఇవ్వకూడదు. ప్రియ మిత్రమా, ఎంత గొప్పవాడైనా దేవుని కింద ఏ మాత్రం కూడా సమానుడు కాదు. ఫిలిప్పీ 2వ అధ్యాయంలో చెప్పిన మాట, దాన్ని పట్టుకొని చాలామంది తప్పుగా భావన చేసుకుంటా ఉన్నారు. ఎవడు కూడా ఈ లోకంలో మానవుడిగా పుట్టినవాడు ఎవడు కూడా దేవునితో సమానంగా కాడు. తన యొక్క భక్తికి తగ్గ జీతం దేవుడు సరి అయిన టైంలో సరి అయిన విధంగా ఇస్తాడు. గమనించండి మీరు. ఇంకా దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూ నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ప్రియమిత్రమా, మళ్ళీ తిరిగి కనబడతా ఉంది ఇక్కడ మాట. ఏమని? మొదట దేవునికి, గొర్రె పిల్లకును స్తోత్రం చెప్పారు. మళ్ళీ మనకు 12వ వచనం కిందికి వచ్చేసరికి దేవునికి ప్రత్యేకంగా యుగ యుగముల వరకు మా దేవునికి, అంటే దేవదూతలను సృష్టించింది యేసుక్రీస్తు ప్రభుల వారు కాదు. సర్వానికి అధిపతి దేవుడు యేసుక్రీస్తు ప్రభును హెచ్చించాడు. తన సింహాసనం ప్రక్కకి కూర్చొని పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ దేవదూతలందరూ కూడా ఏమని చెప్తా ఉన్నారంటే, దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. దేవునికి నమస్కారం చేసిరి అని ఉన్నది ఇక్కడ. నమస్కారం ఎవరికి చేస్తున్నారు మీరు? దేవునికి నమస్కారం చేయాలి. ఉత్తగా పడిపోయిన బొమ్మ ఎక్కడైతే భూమిలో ఉంటుందో ఆ యొక్క బొమ్మను తీసుకొని వచ్చి దానికి రంగులు పూసి దానికి అలంకారాలు చేసి నీవే మా దేవుడవి అని అనడము ఎంత మూర్ఖత్వం ప్రియ దేవుని బిడ్డలారా. నిజమైన దేవుడు సర్వ ప్రపంచాలకు
కలగజేసినాడు, ఆయన మాట చేత కలగజేసినాడు. సర్వ సృష్టిని ఆయన మాట చేత కలిగింది. అంత గొప్ప దేవుడు తాను మాట సెలవేయగా ఆ ప్రకారం ఆయను అని వ్రాసింది బైబిల్లో. ఒక మాట చేతనే ఈ సర్వ ప్రపంచాలు కలిగినవి. అంత గొప్ప దేవుడు ఆ యొక్క భూమిలో రాయిలో ఉంటాడా, రప్పలో ఉంటాడా? ఆ భూమి లోపల ఉన్న రాయిని తీసి ఈ రోజున రాయికి మొక్కుతా ఉన్నారు, రాయికి సాష్టాంగ పడతా ఉన్నారు. నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా, ప్రియా దేవుని సంగమా, దేవుని ప్రియులారా, ఏమని? ఆకాశమందున్న కానీ భూమి అందు కానీ భూమి నీళ్ళ యందు కానీ నువ్వు ఏ రూపమును చేసుకొనకూడదు, దేనికి సాగిలపడకూడదు, దేనికి నమస్కరింపకూడదు, ఏ రూపానికి నువ్వు నమస్కారం చేయకూడదు అనేది మనకు క్లియర్ కట్గా మనకు నిర్గమకాండము 20వ అధ్యాయంలో చెప్పాడు కదా. ప్రియా సంగమా, దేవుని పిల్లలారా, ప్రపంచ జనాంగమా, దేవుడు ఒక్క దేశానికి దేవుడు కాదు, ప్రపంచ దేశాలన్నిటికీ ఆరిన నేల మీద బ్రతికే ప్రతి మనుషునికి దేవుడు. దేవుళ్ళు కోట్ల మంది లేరు, లక్షల మంది లేరు. ప్రియా జనాంగమా, ఒక్కడే దేవుడు. నువ్వు బ్రతికేది నీటి ఆవిరి లాంటి జీవితము, ఇంతలోనే కనబడి ఇంతలోనే మాయమయ్యి ఆవిరి లాంటి జీవితం నీది. దుమ్ము లాంటి జీవితం నీది. తరాజులో దుమ్ము ఏ విధంగానైతే ఉంటే అది అసలు ఏమాత్రం కూడా కిందికి పోదు, బలం ఉండదు. అవి అలాంటి జీవితం. దేవునికి కలిగి జీవిస్తున్నావా, దేవుడు లేక జీవిస్తున్నావా? దేవుడు కలిగి జీవించినట్టయితే దేవుడు నీలో ఉండి నీకు జీవాన్ని ఇవ్వడం కాకుండా, నిన్ను బ్రతికించడమే కాకుండా నీకు పరలోకం ఇస్తాడు యేసుక్రీస్తులాగా. ఒకవేళ దేవుని లేక నీ ఇష్టానుసారమైన పోకడలు పోయి ఇదే దైవమని నీ ఇష్టానుసారంగా దేనికి పడితే దానికి నువ్వు మొక్కుకుంటూ ఆ ప్రకారంగా జీవించుకుంటూ ఇదే భక్తి అని నువ్వు జీవించినట్టయితే దేవుని నుంచి వేరైపోతావు. దేవునిగా కలిగిన యెహోవా, దేవునిగా కలిగిన ప్రజలు ధన్యులు. ఆలోచించండి. దేవునిలో ఉన్నావా, దేవుని నుంచి విడిపోయావా? స్వతంత్రత ఉన్నది కదా అని నీ ఇష్టానుసారమైన బోధలు విని వాటి ప్రకారంగా జీవిస్తున్నావా? తస్మాత్ జాగ్రత్త, దేవుని నుంచి దూరం అవుతావు, నరకానికి పాలవుతావు. నువ్వు యేసుక్రీస్తులాగా చేర్చుకొనబడవు దేవుని చేత. 15వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు కదా యోహాను రాసిన సువార్తలో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినచో మీరు ఏది అడిగితే అది మీకు దయచేస్తానని యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు మాటల ప్రకారంగా జీవించండి, దేవుని చేత అంగీకరించబడండి, పరలోక రాజ్యానికి చేర్చబడండి. మీకు ఒక ముఖ్యమైన గమనిక, ఈ శరీరంలో ఈ దేహంలో నీ ఆత్మ ఉన్నన్ని రోజులు మాత్రమే దేవుని యొద్దకు వెళ్ళడానికి, దేవుని చేత అంగీకరించబడడానికి, దేవుడు ఉండే స్థలంలో, యేసుక్రీస్తు స్థలంలో ఉండే స్థలంలో, దేవదూతలు ఉండే స్థలంలో, దేవదూతలు నీకు కనపడగానే నిన్ను గొప్పగా నిన్ను కీర్తించేటట్టుగా నువ్వు చేసుకోవాలన్నా ఈ దేహంలో నీ ఆత్మ ఉన్నప్పుడే ఆ సమయం కోసము నిరీక్షణ కలిగి ఉండాలి, బలం కలిగి ఉండాలి, శక్తి కలిగి ఉండాలి, వివేకం కలిగి ఉండాలి. పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించాలి, దేవుణ్ణి ఆచరించాలి, దేవుని స్తుతించాలి, గణపరచాలి, మహిమపరచాలి. ప్రతి దినము నువ్వు ఏమి చేసినను నీకు మేలు జరిగిందా, కీడు జరిగిందా, ఏది జరిగినా
నువ్వు ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి క్రియ చేత కానీ మేలు చేత కానీ ఏది జరిగినా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూశారు కదా ప్రియమిత్రమ, పరలోకంలో ఏ విధంగా దూతలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు శక్తియు మహిమయు బలమును నీయే అని ఏ విధంగా దూతలు కీర్తిస్తున్నాయి దేవుణ్ణి, దేవుని యొక్క గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తు ప్రభువును. ఆ స్థానాలలో మీరు కూడా ఉండగలుగుతారా? ఆలోచన చేద్దాం. ఎవరైతే మీరు ఈ మాటలన్నీ ఎవరైతే విన్నారో మీ జీవితాలను సరి చేసుకోవాలని, క్రీస్తుకు అనుకూలంగా మీ యొక్క ప్రవర్తన ఉందా? దేవుని చేత అంగీకరించబడతారా? మీరు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు మీరు లేపబడతారా? దేవునితో ఉండగలుగుతారా? దేవదూతలు మిమ్మల్ని ఆహ్వానించి మీకు కూడా స్తోత్రాలు చెప్తాయా? గొర్రెపిల్లలాగా ఏ విధంగానైతే మీ వస్త్రములు గొర్రెపిల్ల యొక్క రక్తంలో ఏ విధంగానైతే వస్త్రాలు కడుక్కొని ఉన్నవారు ఏ విధంగానైతే ఉన్నారో మరి వారిలాగా మీరు ఉండగలుగుతారా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇంకా కొంచెం ఎక్కువసేపు నేను ఈ వాక్యాన్ని పొడిగించినట్టయితే ఉంటే మీరు కొంచెం అభ్యంతరకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోను షార్ట్గా చేసి పంపిస్తా ఉన్నాను. దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండను గాక. విన్న మీరందరూ కూడా ధన్యులు. ఈ వాక్యానుసారంగా జీవించి దేవుని చేత మేలు పొందగలరని నిన్ను ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతట్లో ముగిస్తున్నాను. ఈ యొక్క వాక్యము మీ వినికిడిలో ఫలించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రం చెల్లించున్నాను తండ్రి. విన్న నీ యొక్క బిడ్డల మీద నీ యొక్క ఆత్మను కుమ్మరించి విన్న వాక్యాన్ని వారు గుర్తెరిగి వాటి ప్రకారంగా జీవించే కృపను గ్రహించమని నీ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క మార్గంలో జీవించి అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న మీ దగ్గర ఒకానొక సమయంలో మేము వచ్చే విధంగా, ఈ బ్రతికి జీవితం శాశ్వతమైనది కాదు, ఇక్కడ మరణం అనేది ఓన్లీ నిద్రతో పోలుస్తున్నారు కాబట్టి నాయన, ఈ నిద్ర నుంచి మేలుకోగానే మళ్ళీ నిజమైన జీవితంలోనికి రావాలి కాబట్టి ప్రభా, అలాంటి ధన్యత బిడ్డలందరికీ దయచేసి వారికి శక్తి ఇంద్రియ నిగ్రహ ఆత్మను దయచేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడగు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.